నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అయోధ్య రామ మందిరం భవ్య మందిరంలో జరిగిన ఒక బీభత్సమైన చోరీ కేసులో ఇప్పటి వరకు వాళ్ళు దోషులు ఎత్తుకెళ్ళింది కొట్టేసిన సొమ్ము 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఉంటుంది. సార్, అది అంటే రామ మందిరం అది కట్టి తర్వాత ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 29 నెలల లెక్కేస్తే ఏంటంటే వచ్చింది, వాళ్ళు చూపిస్తుంది లెక్క అంతా ఇప్పుడు యావరేజ్ పర్ డే ఎంత వస్తుంది లెక్కేస్తే దాన్ని బట్టి రమారమి వచ్చింది. ఉజ్జాయింపుగా 1 కోటి రూపాయలు అటు ఇటు కూడా ఉండొచ్చు. కొట్టేసింది. సరే, బంగారాన్ని దాన్ని మెల్ట్ చేయడం కోసం అని చెప్పేసి రైళ్లలో బెంగళూరుకి తరలించడంలో అయోధ్యలో కూడా ఉన్నాయి, ఫైజాబాద్లో ఉన్నాయి, ఆ మాటకు వస్తే లక్నోలో ఉన్నాయి, అక్కడ కూడా చేయొచ్చు. కాదని మరి ఎవరు నిర్ణయాలు తీసుకున్నారేంటో. ఇదంతా ఏంటంటే దీన్ని వెనకాల ఒక పెద్ద నెట్వర్కే నడిచింది. ఈ నెట్వర్క్ ఎవరు ఏంటి కథ అనేది బయటపెట్టింది ఎవరంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన రామ్ మందిర్ ట్రస్టీ మహంత్ దీనేంద్ర దాస్. ఆయన బయటపెట్టారు, ఈ వివరాలన్నీ వెల్లడించారు. చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి ఇందులో. శతాబ్దాల నాటి కల దివ్య మందిరం భవ్య మందిరం రాముడి జన్మస్థలంలో అయోధ్యలో అది సాకారమైన తర్వాత బయటపడిన పెద్ద ఘోరం ఇది. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి అండ్ అయోధ్య చోరీకి శబరిమల చోరీకి శబరిమలలో జరిగిన అవకతవకలకి ఉన్న పోలికను వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ శబరిమలలో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగిందండి. అంటే ఆ మాటకు వస్తే అంతకుముందు కొన్ని ప్రధాన ఆలయాలు ప్రముఖ ఆలయాల్లో కూడా జరిగింది ఇలాగా. అయితే అది మన పాలనలో జరగల, అంతకుముందు ఇన్వేడర్స్ పాలనలో జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదు, డిఫరెంట్ కొత్త టెక్నాలజీ మారింది అంతే. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ వాసుదేవన్ గారు మీరు చెప్పారు చూడండి, మహంత్ ధీరేంద్ర దాస్ అని, ఇతన్ని సుప్రీంకోర్టు అపాయింట్ చేశారు ఒక ట్రస్టీగా. మిగతా వాళ్ళందరూ వాళ్ళే విహెచ్పి వైపు నుంచి అపాయింట్ చేస్తున్నారు. అది ఇనీషియల్ స్టేజ్లో కొంచెం అవకతవకలు ఏదో గొడవ ఉండేటప్పుడు, డిస్ప్యూట్ బేసిక్లీ రిలీజియస్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన మనిషి ధీరేంద్ర దాస్ని. వీళ్ళు ఏం చేశారంటే ఆయన్ని కంప్లీట్గా సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ట్రస్టీస్ దాంట్లో మహంత్ ధీరేంద్ర దాస్ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కమ్యూనికేషన్ నుంచి బయట పెట్టేశారు. ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ వాట్సాప్ కమ్యూనికేషన్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు వీళ్ళ 3-4 ఉన్నారు ట్రస్టీస్, వాళ్ళని బయట పెట్టి మిగతా వాళ్ళు చేయించుకున్నారు ఇదంతా. దీంట్లో మెయిన్ మనిషి ఒకరు అవినాష్ శుక్లా అని ఉన్నారు, ఆయన పట్టుకున్నారు. అవినాష్ శుక్లా ఇంకా 8 మంది ఇనీషియల్లీ పట్టుకున్నారు, దాని తర్వాత చాలామంది జరిగింది, చాలామంది పట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకు ఎంప్లాయీస్తో సహా 12 మంది ఇది దొరికారంటున్నారు వీళ్ళు. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎస్ఐటి మ్యాప్ చేస్తున్నారు. ఓకే, దీన్ని చాలా ఈజీ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ఇనీషియల్ స్టేజ్లో రష్ ఎక్కువ ఉండే, ఫస్ట్ 2-3 రోజులు రష్ చాలా ఎక్కువ ఉండే, దాని తర్వాత ఫెస్టివల్ టైంలో రష్ ఎక్కువ ఉండే, హాలిడే సీజన్లో రష్ ఎక్కువ ఉండే. కానీ ఒక యావరేజ్ ఇప్పుడు ఎట్లా తెలిసిందంటే ఎస్ఐటి వాళ్ళు ఈ అవకతవకలు జరిగిన తర్వాత వీళ్ళందరూ అరెస్ట్ చేసిన తర్వాత దానికన్నా ముందు ఉన్న కలెక్షన్ చూశారు, ఎంత ఉంది కలెక్షన్ అని. 16 నుంచి 18 లక్షల రూపాయలు ప్రతిరోజు 40 హుండీల్లో పడుతుంది కలెక్షన్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. బ్యాంక్ వాళ్ళు ప్రతిదినం మాకు ఇంత డిపాజిట్ వచ్చింది యావరేజ్, కొన్ని రోజులు 2 లక్షలు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ ఈ అరెస్ట్ అంతా జరిగిన తర్వాత వీళ్ళని పాత స్టాఫ్ని అంతా తీసేసిన తర్వాత కొత్త కౌంటింగ్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఇప్పుడు అది 24 నుంచి 26 లక్షలు అవుతుంది. అప్పుడు ఆలోచించారు, డిఫరెన్స్ ఇస్ అరౌండ్ 6 to 8 lakhs. అప్పుడు మీరు చెప్పిన 29 నెలలు తీసుకుంటే ఫిగర్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 7 నుంచి 8 కోట్ల నడిమిట్లో ఉంది ఇది ఫిగర్. అంటే ఆ తేడా ఒక్కో రోజు కలెక్షన్ అక్కడ అప్పుడు మొదట్లో ఎంత చూపించారు, 15 నుంచి 16 లక్షలు, అంటే ఇప్పుడు 26 లక్షలు వస్తుంది. నాకు ఇది భయం ఏమిటంటే దేనికన్నా చాలా ఎక్కువ ఉంది, కొంతమంది 200 కోట్లు అన్నారు, కానీ ఇప్పుడు ఈ ఫిగర్ క్లారిఫై అయిపోయింది. అది ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్. అది ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచే క్యాలిక్యులేట్ చేసుకున్నారు, టెంపుల్ కట్టడానికి యూజ్ చేసిన డబ్బులు అవి కూడా, దాని తర్వాత ముందు డొనేషన్లు, బంగారం లాగిన మిగతా లాంటిది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి డొనేషన్ ఇచ్చారు. కానీ ఆ డొనేషన్ అన్ని అకౌంటెడ్ ఫర్. ఈవెన్ శివసేన వాళ్ళు అన్నారు మేము ఒక ఇటుక ఇచ్చాం సిల్వర్ది, మాకు దానికి రెసీట్ ఇవ్వలేదు అన్నారు. వాళ్ళు రెసీట్ చూపించారు, రెసీట్ ఇచ్చారు. అది సంజయ్ రావుత్ చేసిన అలిగేషన్. ఆయనకి ఎట్లా తెలుస్తుంది రెసీట్ ఎక్కడ ఉంటుంది? రెసీట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది, లేకుంటే తీసుకొచ్చిన మంచికి రెసీట్ ఇచ్చి ఉంటారు. ఆయన అక్కడ తీసుకెళ్ళి ఇచ్చాడో లేదో మనకు తెలియదు. ఎనీవే ఆల్ దాట్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణ వాజ్ సెకండ్ హైయెస్ట్ డొనేషన్లో రామ మందిరం కట్టడానికి. డొనేషన్లో ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు తిరిగినప్పుడు, కమిటీ వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళు ప్రతి స్టేట్లో వచ్చి, క్యాపిటల్లో వచ్చి ఒక 2-3 రోజులు ఉండి ఒక మీటింగ్ జరిపి 2-3 ఇండస్ట్రియలిస్ట్తో పెద్దవాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు డొనేషన్స్ ఇచ్చారు.
అది 99.9% అది చెక్ రూపంలో ఇచ్చారు, లేకుంటే ఆర్టీజీఎస్ ఫార్మాట్లో ఇచ్చారు. సో అదంతా అకౌంట్ ఉంది దానికి. టెంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు, టెంపుల్ ఎంత ఫండ్స్ ఎల్ఎన్టీకి ఇచ్చారో దాంట్లో చాలా క్లియర్ ఉంటుంది. సో ఆడిట్లో మీకు అది తేలిపోతుంది, వచ్చిన డొనేషన్ అంతా మిగిలిపోయినంత ఎల్ఎన్టీకి అప్పగించింది. దాని తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూడా నడుస్తుంది, అది ఎంత ఉందనేది. న్యాచురల్లీ ట్రస్ట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఎప్పుడు ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎంత వచ్చింది ఈ కలెక్షన్లో వాసుదేవన్ గారు, ఎందుకంటే మనకు తెలుసు ఈ ప్రాసెస్లో ఆల్మోస్ట్ మనం ఇనిషియల్ అనుకున్నాం 20 మంది ఇన్వాల్వ్ ఉన్నారని. ఇప్పుడు వస్తున్న అంచనాల ప్రకారం 200 మంది ఇన్వాల్వ్ ఉన్నారు. 20 మంది కౌంటింగ్లో ఉన్నారు. కౌంటింగ్ నుంచి బయటికి తీసుకెళ్ళి టాయిలెట్లో వీళ్ళు డబ్బులంతా దాచారు. దుర్మార్గం అండి టాయిలెట్స్లో దాచడం. ఎందుకంటే అప్పుడు మీ టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఇదంతా కౌంటింగ్ అంతా అయిపోయింది, మీరు డ్రెస్ మార్చుకొని టాయిలెట్ లోపల వెళ్తారు, తీసి పాకెట్లో పెట్టుకుంటారు. అప్పుడు దాకా మీరు పాకెట్ లేని డ్రెస్సులు వేసుకోవాలి, రూల్ ఉంది. చేశారో లేదో మనకు తెలియదు. తిరుమలలో కూడా అంతే, మీరు పంచ కట్టుకొని రావాలి, మీరు ఈవెన్ అండర్వేర్ వేసుకోవద్దు అంటారు, అలౌ చేయరు వాళ్ళు. మీరు పాకెట్ ఉన్న షర్ట్ కాదు, పాకెట్ ఉన్న ప్యాంట్ కాదు, ఏం వేసుకోకూడదు, బనియాన్ తోటి వెళ్తుంటారు అంతే. సో మిమ్మల్ని ఈజీగా స్క్రీన్ చేయొచ్చు. మనం దీనికన్నా ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పాం, SIS అని చెప్పి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, సెక్యూరిటీ ఆర్గనైజేషన్కి అప్పగించారు సెక్యూరిటీ. ఇది ఫ్రిస్కింగ్, వీళ్ళు చెక్ చేయడం, అది పెద్ద తప్పు. అక్కడ మన దగ్గర ఈ తెలంగాణలో కూడా బ్యారక్స్లో ఫ్రీగా పోలీసు వాళ్ళు కూర్చొని ఉంటారు. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా లాఠీ చార్జ్ అవుతుంది దానికోసం వాడుకుంటారు వీళ్ళు, పెద్ద గొడవ జరుగుతాయి. ఓకే, సో ఒక బ్యారక్స్లో ఉంటారు రెగ్యులర్గా, వాళ్ళని వాడుకోవచ్చు. తిరుమలలో కూడా అంతే, ఆన్ పేమెంట్ అండి అది. ఎస్, యూ కెన్ ఐదర్ డూ పేమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కర్తవ్యం అనుకుని చేస్తారు అది వాళ్ళు. ఓకే, అది వీళ్ళు ఉంటుంది బ్యారక్స్లో, వాడు ఉంటారు, వీళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి చేయలేదు. ఓకే, అది ఫస్ట్ తప్పు. సెకండ్, ప్రాసెస్ మనం మాట్లాడాం. ప్రాసెస్ అంటే ఒక డబ్బులు పడిన తర్వాత, హుండీలో డబ్బులు పడిన తర్వాత దాన్ని ఎట్లా మీరు కౌంట్ చేస్తారు. బహుశా నేను మాట్లాడినప్పుడు నేను కౌంటింగ్ మిషన్ గురించి చెప్పాను. అవునవును, నేను దాని తర్వాత కనుక్కున్నాను, ఇన్ఫ్యాక్ట్ పెద్ద కౌంటింగ్ మిషన్స్ ఉందంట. దాంట్లో మీరు కచ్చరాగా ఇట్లా వేసేస్తే అది మొత్తం సార్ట్అవుట్ చేసి మీకు చెప్తుంది ఎంత, ఎన్ని 20 రూపీస్, ఎన్ని 10 రూపాయలు, ఎన్ని 50 రూపాయలు, ఎన్ని 100 రూపాయలు, ఎన్ని 500. ఇంకా దానికన్నా పెద్ద డెనామినేషన్ లేదు. ముందు 2000 ఉండే, దాని తర్వాత 1000 ఉండే, దానికన్నా అంతా తీసేశారు గవర్నమెంట్. ఇప్పుడు ఉన్నది 500 హైయెస్ట్ డినామినేషన్. సో న్యాచురల్లీ మీరు కొట్టేటప్పుడు దానికోసం బ్లాక్ మనీ ఎందుకు 2000, 1000 విత్డ్రా చేశారంటే బ్లాక్ మనీ దాచడానికి ఈజీగా ఉంటుంది. మీరు 2000లో 1,02,000 రూపాయలు నువ్వు దాచాలంటే మీకు ఈజీగా ఉంటుంది. అదే అమౌంట్ మీరు 500 దాచాలంటే మీకు చాలా పెద్ద స్పేస్ కావాల్సి వస్తుంది. సో కొట్టడంలో కూడా అదే ఉంటుంది మెయిన్గా. వీళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు, 100 రూపాయలు కూడా. వీళ్ళు 500 మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతే అంతే. ఓకే, నౌ కమ్స్ ద పార్ట్. మీరు ఈజీగా కౌంటింగ్లో పట్టుకోవచ్చు అది ఎంత కౌంట్ చేశారు, ఎన్ని 500 నోట్స్ వచ్చినాయి. SBIలో మొత్తం అకౌంట్స్ ఉంది. తప్ప SBIది కూడా ఉంది, కానీ SBI వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని ట్రస్ట్ వాళ్ళు అన్నారు, మీరు వాన్ తీసుకోండి, వీని తీసుకోండి, మా చుట్టాలని చెప్పి అట్లా తీసుకున్నారు చాలామందిని. అక్కడి నుంచే మొదలైంది ఈ నెట్వర్క్ అంతా. అండ్ న్యాచురల్లీ వీళ్ళు తీసేశారు. ఇప్పుడు ఇంకొక SIT వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ SBI విత్ ఇన్ ద ప్రెమిసెస్ అది కౌంటింగ్ చేసేదా సార్, లేకపోతే విత్ ఇన్ ద ప్రెమిసెస్ కౌంటింగ్ ఓకే, బయటికి తీసుకెళ్ళలేం కదా. కౌంటింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని రబ్బర్ బ్యాండ్ కట్టి, వెహికల్స్లో రబ్బర్ బ్యాండ్ కట్టి ఒక అల్యూమినియం ట్రంక్ ఉంటుంది, దాంట్లో పెట్టి కౌంటింగ్ నోట్స్ రాస్తారు, ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, కవరింగ్ నోట్ ఒకటి తయారు చేస్తారు. దాన్ని లాక్ చేసి, సీల్ చేసి, మన ఇది ఏం చెప్తారు, లాక్ పెట్టేసి మనం చేస్తాం, డోర్ లాక్ వేస్తున్నప్పుడు అది పెట్టేసి తీసుకెళ్తారు బయటికి. ఇది ప్రాసెస్ జరగలేదు. మీరు దీని నుంచి నోట్లు తీసుకొని ఆల్రెడీ టాయిలెట్లో పెట్టుకున్నారు ముందే. డైలీ కలెక్షన్ 20 లక్షలు, 24 లక్షలు హుండీల్లోంచి తీసుకెళ్ళి టాయిలెట్లో పెట్టుకునేవాళ్ళు. మొత్తం డబ్బులు కొట్టేస్తే డౌట్ వస్తుంది ఎవరికైనా. అదే కొంచెం సో రోజుకి ఒక 5 లక్షలు కొట్టేస్తే ఎవరికి డౌట్ రాదు, ఆ బల్క్ కనిపిస్తూనే ఉంటుంది. అరే డైలీ వస్తుంది కదా, 16 లక్షలు 18 లక్షలు డైలీ వస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒకరోజు సడన్లీ 4 లక్షలు అయిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఏంట్రా, స్టేట్ బ్యాంక్ కూడా అంటాడు ఇదేంటి, యావరేజ్ ఇంత ఉంటుండే, జనం కనిపిస్తుంటారు కదా, జనం కనిపిస్తుంటారు, భక్తులు కనిపిస్తుంటారు. ఇప్పుడు తిరుమలలో కూడా ఒకసారి సడన్గా కూడా 10 కోట్లు తీసుకొచ్చేస్తాడు. ఆ రోజు కలెక్షన్ విల్ గో లైక్ క్రేజీ. స్పెషల్ ఫెస్టివల్ మన జరిగినప్పుడు కూడా ఫెస్టివల్ టైంలో ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ప్రతి గుడిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ బంగారం అండ్ సిల్వర్, ఇప్పుడు శివసేన గురించి చెప్పారు చూడండి, అట్లా కాకుండా చాలామంది బంగారం ఇచ్చారు. అది కాకుండా కనుకలు కూడా వీళ్ళు హుండీలు వేసేస్తారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి విశ్వాసం లేదు, వాళ్ళు అంటే ఎవరికి ఇచ్చేసి కొట్టేస్తారేమని భయం చేసి హుండీలు వేస్తారు. వాళ్ళు చిన్న చిన్న ముక్కలు ఉండొచ్చు, గోల్డ్ది ఒకటి చైన్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒక రేట్లో దొరికిన దాంట్లో 2 చైన్లు, ఒక ఇయర్ రింగ్ ఒకటి, ఓకే, ఇట్లాంటి ఇయర్ రింగ్స్ దొరికిందంట. చాలా మటుకు రైడ్ చేసినప్పుడు ఇంట్లో దొరికింది అదంతా. అది ఇప్పుడు నడుస్తుంది రైడ్లు. ఇంకా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ వీళ్ళు పట్టుకున్న దాంట్లో ప్రకారం
అబౌట్ సంథింగ్ లైక్ 70 lakhs దొరికింది ఇప్పుడు దాకా ఒక్కరి దగ్గర 78.8 ఓకే ఒక్కరి దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గరే 75 లక్షలు దొరికింది. అంటే వాడు మెయిన్ రియల్ ఎస్టేట్ కొనుక్కుంటే ఎవరు క్యాష్ ఇంట్లో పెట్టుకోరు. మన దగ్గర మన డిఎస్పీ దొరికాడు, కంప్యూటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, చూసుంటారు 200 కోట్లు. ఆలోచించండి, ఈజ్ నాట్ ఈవెన్ అన్ యాక్టివ్ పోస్ట్. యాక్టివ్ పోస్ట్ అంటే మీరు పిఎస్లో కానీ మీరు సంపాదించుకోవచ్చు. ఈ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో పని చేసుకుంటే ఇంత సంపాదించంటే ఆలోచించండి. బహుశా ముందు ఫీల్డ్లో పనిచేసి ఉంటాడు, దానికోసం ఇంత సంపాదించాడు. 200 కోట్లు అండి వాసుదేవన్ గారు, ఆలోచించండి. మనం ఇక్కడ గుడి గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ 7 కోట్లు అంటే అక్కడ 200 కోట్లు ఉంది ఆయన దగ్గర. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. దాని తర్వాత ముందు షామీర్పేటలో ఒక ఆమెని పట్టుకున్నారు, ఒక డెప్యూటీ రిజిస్ట్రార్ ఏమో, అక్కడ కూడా అదే దొరికింది వాళ్ళకి, 50 కోట్లు 100 కోట్లు. ఇప్పుడు కోట్లంతా విలువ లేదు ఇప్పుడు, అసలు ఆ నంబర్తో పనికి రావట్లేదు. ఎనీవే ఇప్పుడు వీళ్ళేం చేశారంటే ఇదంతా జరిగినప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు ఈ ఎస్ఐటి ఏం చేస్తున్నాడు, దే ఆర్ మ్యాపింగ్ ద ఎంటైర్ డొనేషన్ ప్రాసెస్. మ్యాపింగ్ అంటే ఏంటి, డబ్బులు హుండీలో పడుతున్నాయి, హుండీ ఫుల్ అయిందని ఎట్లా తెలుస్తుంది, హుండీ ట్రాన్స్పరెంట్ కాదు కదా బయట నుంచి కనిపించడానికి. అప్పుడు న్యాచురల్లీ అది ఇంకా క్యాష్ వేయలేని టైంలో అది ఫుల్ అయిందని తెలిసిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏం తెలిసిపోతుంది, పొద్దున 6 గంటలకు 4 గంటలకు గుడి తీసినప్పుడు సాయంత్రం 3 కాగానే హుండీ ఫుల్ అయిపోతుంది, అప్పుడు అది తీసేసి కొత్త హుండీ తీసుకొచ్చి పెట్టాలి అక్కడ. ఓకే, ఇదొక ప్రాసెస్ ఉంటుంది. దే ఆర్ మ్యాపింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ అనమాట.